తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను స్పీడప్ చేయనుంది. ఈ క్రమంలోని నోటిఫికేషన్ విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ రెడీ అవుతోంది. వచ్చే వారం నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, జవాబుదారీతనంతో పాటుగా సాంకేతిక వినియోగాన్ని పెంచుతామని అంటోంది. మరోవైపు 6 నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 10,000 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇక అభ్యర్థుల్లో నమ్మకాన్ని పెంపొందించేలా పరీక్ష నిరత, ఖచ్చితత్వం, జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కావడంతో ప్రతి నిర్ణయాన్ని అత్యంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నియామక ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుపై పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఇక పరీక్షల నిర్వహణలో ఉద్యోగులందరూ ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి కూడా చైర్మన్ ఉద్యోగులకు సూచించడం జరిగింది. ప్రశ్న పత్రాల రూపకల్పన నుంచి పరీక్ష నిర్వహణ, మూల్యాంకనము, ఫలితాల ప్రకటన వచ్చే వరకు అన్ని దశల్లో ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని కూడా చెప్పారు. ఇక ముఖ్యంగా నియామక ప్రక్రియలో సాంకేతిక వినియోగాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉందన్నారు. డిజిటల్ విధానాలు, డేటా ఆధారిత పర్యవేక్షణ, పరీక్షల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా పొరపాట్లకు తావులేని వ్యవస్థను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి 6 నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇక ఏదైతే సంగారెడ్డి పట్టణంలో బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సుమారు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇక ఇటీవల మరో 10,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఉద్యోగాల భర్తీ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, ఏ ఖాళీని కూడా నిర్లక్ష్యం చేయబోమని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక నిరుద్యోగ యువత ఎలాంటి వదంతులను నమ్మకుండా పోటీ పరీక్షలకు రెడీ కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇక టీజీపీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆశలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఎవరైతే ఈ ఉద్యోగాలు ప్రకటన చేయట్లేదని చెప్పి ఆందోళన చేస్తున్నారో వారందరూ కూడా ఇక ప్రిపేర్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.